బలరామ జయంతి. భాద్రపద శుద్ధ విదియ నాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు రోహిణీదేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకుంటారు. భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు. దేవకీదేవికి సప్తమ గర్భం కలిగింది. అప్పుడు దేవకిని వసుదేవుడు కంసుని చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలవంతురందరిలోనూ శ్రేష్ఠుడు కనుక బలదేవుడు అన్నారు. రామ శబ్దానికి సుందరం అనే అర్థం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుని అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఆయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలం రంగు వస్త్రాలని ధరిస్తుంటారు. ఈయన జెండా మీద తాటి చెట్టు గుర్తుంటుంది. బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు. గదాయుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరు ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సిన వారే కనుక తాను ఏ పక్షాన్ని ఎలాంటి సాయం చేయకుండా తటస్థంగా ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం అయిన తరువాత కొద్ది కాలానికి మహర్షుల శాపం వల్ల యాదవ వంశం నాశనమైంది. ఓ రోజున బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు అరణ్యానికి వెళ్లారు. అక్కడ బలరాముడు ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. అప్పుడు ఆయన నోటి నుంచి ఓ తెల్లటి సర్పం బయటకు వచ్చి పడమటి సముద్రంలో లీనమైంది. బలరాముడు ఆదిశేషుని అంశ అనడానికి ఇది ఒక నిదర్శనం.